హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నువ్వులతో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్ని ముందుగా ఉడకబెట్టుకొని చల్లార్చుకోవాలి. అప్పటికప్పుడు వండుకోవచ్చు, లేదంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టానండి రైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకొని 4-5 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువగా తినే వాళ్ళైతే 6 లేదా 7 ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మినపగుళ్ళు ఉన్నా సరే వేసుకోవచ్చు. మినపప్పు కొంచెం వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వీటి రెండింటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే పోపు వేసుకున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని 2 నిమిషాలు వేయించుకొని అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన రైస్ ఉంది కదా, అందులో ఈ పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది, చూసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసుకొని అన్నం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ నువ్వుల ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ రైస్. మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా లైట్గా ఉంటుంది ఫుడ్. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 చల్లమిరపకాయలు వేసుకోవాలండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీని ప్లేస్లో ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. వేసుకొని ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ చల్లమిరపకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ నువ్వుల రైస్లో. ఉంటే వేసుకోండి తప్పకుండా. పోపు వేగిపోయింది. ఈ పోపుని రైస్లోకి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు ఇందులోకి మరొక 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని పోపు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఈ మిరియాల ఫ్లేవర్ చల్లమిరపకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిరియాలు కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, రెడీ అయిపోయింది నువ్వుల రైస్. చాలా త్వరగా అయిపోయింది కదా. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.